రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఒంగోలు పర్యటనను తెలుగుదేశం పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఈ నెల 28వ తేదీ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారని అన్నారు. ఒంగోలు నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. నాగులుపులపాడు మండలం చెదలవాడ చతుర్వాటికలో రాడిసన్ 5 స్టార్ హోటల్ భూమి పూజ కార్యక్రమం అనంతరం బైపాస్ రోడ్లోని కిమ్స్ ఆసుపత్రి వద్ద నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన 150 సంవత్సరాల ఉత్సవాల్లో భాగంగా విగ్రహాల ఆవిష్కరణ, ర్యాలీలు ఉంటాయని అన్నారు. ప్రతి డివిజన్ నుంచి 50 బైకులు సమీకరణ చేసుకుని శ్రేణులు సిద్ధం కావాలని అన్నారు. నాయకులకు ఎక్కడైతే బాధ్యతలు చేపట్టారో అక్కడే కార్యక్రమాలు విజయవంతమయ్యేలా చూడాలని అన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నగరంలో విస్తృతంగా పర్యటనలు ఉంటాయని, అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తున్నామని, కార్యకర్తలందరూ కార్యక్రమాలు విజయవంతం చేసేందుకు సిద్ధం కావాలని కోరారు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు డాక్టర్ సింహారెడ్డి, ఏఎంసీ చైర్మన్ రాతగారి వెంకట్రావు, మంత్రి శ్రీనివాసరావు, గంగాడ సుజాత, వేమూరి సూర్యనారాయణ, సింగరాజు రాంబాబు, శ్రీరామ్మూర్తి, ఎక్కల తులసిరావు పార్టీ నాయకులు పాల్గొన్నారు. మోటార్ సైకిల్ ఎవరిస్తారో పేర్లు వాళ్ళ డివిజన్ అధ్యక్షులు కూడా సీరియస్గా కూడా మీరు ప్లాన్ చేయండి. ఎవరు ఎక్కడ ఎంతమందిని తీసుకొస్తున్నారో మనం ఒకసారి గమనించుకుంటే యువకాలం తర్వాత మన ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు 2 నెలలు అయిన తర్వాత ఇప్పుడు మళ్ళా లోకేష్ గారి ప్రోగ్రాం మనం కన్ఫర్మ్ చేసాం. కాబట్టి యువకాలం ఎలా చేసాం అనేది కూడా మీ అందరూ కూడా కలగట్టినట్టు ఈ రోజుకి కూడా మీకు అర్థమవుతా ఉంది. అది యువకాలం ఈ రోజుకి కూడా ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇప్పుడు కూడా ఎదురొచ్చినప్పుడల్లా డీజీ అన్న సూపర్ చేశాడని యువకాలం అనేది ఒంగోలు మన జిల్లాలో ఒకటితో పాటు ఒంగోలు కూడా చాలా బాగా చేశారని చెప్పి ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకునేటట్టుగా ఆ రోజు అందరం కష్టపడ్డాం, అందరం బాగా చేశాం. అదేవిధంగా రేపు ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా చేయాలని చెప్పేసి మేము అందరినీ కోరుకుంటా ఉన్నా. ఈరోజు ఆయన మన దగ్గరికి వచ్చేది 10-10:30కి మనకి కిమ్స్ హాస్పిటల్ జంక్షన్ మన ఎంట్రన్స్ స్టార్ట్ అవుతాం. అక్కడ మనకి త్రావకొండ దగ్గర నుంచే మనం అక్కడ రిసీవ్ చేసుకొని కిమ్స్ దగ్గర మొత్తం కూడా బొమ్మలు పెడుతున్నాం. అంటే ఎవరైతే ప్రముఖులు ఉన్నారో, అంటే నెక్స్ట్ మంత్ 28, 29, 30, 150 సంవత్సరాలు మనం వేడుకలు చేసుకుంటున్నాం కాబట్టి మున్సిపాలిటీది దాన్ని సందర్భంగా అక్కడ మన ప్రముఖులు, మన ప్రకాశం ఒంగోలులో పుట్టిన ప్రముఖులు పెద్దవాళ్ళు ఎవరైతే లెజెండరీగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెడుతున్నాం. ఎందుకంటే ఈ తరం వాళ్ళకి తెలవాలి, వాళ్ళు చేసినవి అని చెప్పేసి అవన్నీ కూడా చూసి అవన్నీ పెడుతున్నాం. దాన్ని ఓపెన్ చేస్తారు. అక్కడి నుంచి మనం ర్యాలీగా మనం నేరుగా గుంటూరు రోడ్లో సర్వీస్ రోడ్లో నుంచి మళ్ళా అంజీ రోడ్డు మీదుగా వచ్చేసి పీవీఆర్ గ్రౌండ్ ఎదురుగా ఒక పైలాన్ పెట్టాం. ఆ పైలాన్ని ఓపెన్ చేస్తారు. పైలాన్ వచ్చేసి మనం ఏదైతే 440 కోట్లు డ్రింకింగ్ వాటర్ అమృత ఉందో దాన్ని పైప్ లైన్ వాటర్ మొదలు పెడుతున్నారు. కాబట్టి దాన్ని ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేస్తున్నాం. మనం ఎన్నో ఎన్నికలప్పుడు చెప్పాం ఈ ట్రిప్లో ఖచ్చితంగా కూడా మంచినీళ్ళు ఇస్తామని. పోయినసారి ట్రిప్లో మనం పైప్ లైన్ వేసాం. ఈసారి ట్రిప్లో ఇంటర్నల్ ఏదైతే డివిజన్లో అన్ని కూడా కొత్త పైప్ లైన్ వేస్తున్నాం. ఇది కూడా ఏంటంటే మనకి లాస్ట్గా కాదు, ఒక పార్ట్ ఒక 6 నెలల్లో ఒక డివిజన్ ఒక పార్ట్ అయిపోయిందంటే అక్కడ డైలీ వాటర్ వస్తుంది. ఇంకో పార్ట్ రెడీ అయిందంటే అది డైలీ వాటర్ వస్తుంది. దగ్గర మనకి ఒక సంవత్సరం లోపలే మేజర్ ఒక 40%, 50% టౌన్ అంతా కూడా ప్రతిరోజు వాటర్ ఇచ్చేటట్టుగా ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు క్యాడర్ మీటింగ్ కూడా పెట్టారు. క్యాడర్ మీటింగ్ కూడా ప్లేస్ కూడా చూస్తాం, క్యాడర్ మీటింగ్ కూడా చూద్దాం. దాన్ని అందరూ కూడా క్యాడర్ ఎవరైతే క్లస్టర్స్ ఉన్నారో, డివిజన్ ప్రెసిడెంట్లు ఉన్నారో, అదేవిధంగా మన బూత్ ప్రెసిడెంట్లు ఉన్నారు, మొత్తాన్ని అందరూ కూడా ఇన్విటేషన్లు ఉన్నాయి. మహిళలు అందరూ కూడా మీరు రండి, రేపు రాఖీ పండుగ కాబట్టి మీ అందరూ కూడా ఆయనకి రాఖీ కట్టాలి. ఎవరిని ఎక్కడ బాధ్యతలు అప్పగిస్తామో వాళ్ళు అక్కడే ఉండాలి. కొంతమందిని ఇన్ఛార్జీలు వేస్తాం, కొంతమంది పీవీఆర్ స్కూల్ దగ్గర ఉండాలి అంటే వాళ్ళు ఆడే ఉండాలి. కొంతమంది ఇక్కడ అంజీ రోడ్డుకి స్టార్టింగ్లో ఉండాలంటే అంజీ రోడ్ స్టార్టింగ్లో ఉండాలి. ఇప్పటికీ మమ్మల్ని ముఖ్యమంత్రి గారు ఎప్పుడు తెలిసిన ప్రకాశం జిల్లా లాగా ఉంటే ఎమ్మెల్యేలందరూ ఆంధ్ర రాష్ట్రంలో 40 ఏళ్ళు కాదు 50 ఏళ్ళు మన పార్టీ ఇంకా మనమే అధికారంలో ఉంటామని వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మా అందరిలో ఇవ్వలేదు, పార్టీయే మాకు ముఖ్యం కాబట్టి పార్టీ లైన్లో కష్టపడి ఉంటాం. మనతో 10 మంది వస్తే మన నాయకుడు అవుతాం, మనం ఒక్కరు వస్తే కార్యకర్త అవుతాం. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని రేపు ప్రోగ్రాంలో మనం అవతల వాళ్ళు కూడా భయపడాలి, తెలుగుదేశం వీక్ కాలేదు అన్నట్టు మనం నిరూపించాలి. ఈరోజు చక్కగా 25 నెలల్లో మనం చేయాల్సిన పనులు వాళ్ళు చెప్పిన దానికన్నా కూడా ఎక్కువ చేస్తాం.
రెండు పెన్షన్ హౌసింగ్ ప్రతి ఒక్కరు అది మాట్లాడతారు. పెన్షన్ 3,000 అని 4,000 చేశాము. రాని వాళ్ళు 5-6 మంది ఒక వార్డులో కానీ 10 మంది కానీ ఉంటారు. రేపు ఎలక్షన్ టైంకి అది కూడా ఇవ్వడం. ఎందుకంటే మీకు తెలుసు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ రన్ చేయడమే కష్టమైన పరిస్థితి.